శక్తి కార్యముల్ తలంచి తలంచి హృదయము పొంగినయ్యా నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి హృదయము పొంగినయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందం ఆనందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందం ఆనందమే బలి అయిన గొర్రెగా పాపములంతటిన్ మోసి తీర్చితివే బలి అయిన గొర్రెగా పాపములంతటిన్ మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యం
చేరితి నెమ్మది నెమ్మదియే ప్రియుడా నీ ప్రేమ పదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందమానందమే ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధనా 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 ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ సాయంకాలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఈ లెంట్ డేస్లో అనుదినం మనం ధ్యానిస్తున్న లేఖనములను బట్టి నేను ప్రభువును గణపరుస్తున్నాను. చాలా చక్కటి సందేశములతో ప్రభు సన్నిధిలో మనము దేవుని వాక్యమును వింటూ దేవుని సన్నిధిలో కొనసాగటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నేను దేవుని గణపరుస్తున్నాను. ఈరోజు మరి లూకా సువార్త 15వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానించడానికి మనము సిద్ధపడదాం. ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి మనం ధ్యానించడానికి. ఒక్కొక్కటి రెండు వచనములుగా కలిపి కొన్ని విషయాలు అనుదినం కొన్ని రోజులు ఈ లూకా సువార్త 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. అందులో ఈరోజు మొదటి 2 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినడానికి ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు పరిసయ్యులు శాస్త్రులు అది చూచి చాలా సనుగుకున్నారట. ఇతడు పాపులతో సహవాసం చేస్తున్నాడు, పాపులను చేర్చుకుంటున్నాడు, వారితో భోజనం చేస్తున్నాడని చాలా సనుక్కున్నారు. దేవుని యందు ప్రియులారా, మొదటి వచనంలో గమనిస్తే సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండరి. ఆయన బోధ వినుటకు ఇక్కడ ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే వాక్యము వినుటకు ఆసక్తి. వాక్యము వినుటకు ఆసక్తి అనేది మన వాక్య ధ్యానాంశం. గమనించండి, ఇక్కడ సుంకరులు పాపులు ఆయన బోధ వినడానికి అంటే వాక్యము వినటానికి ఆయన దగ్గరికి వస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఆ వాక్యం వినడానికి వస్తున్నారు. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే దేవుని మాటను, దేవుని వాక్యాన్ని, దేవుని వర్తమానములను, బైబుల్ సందేశాలను మనము ఆసక్తితో వినుట అది మనకు ఆశీర్వాదమని దేవుడి వాక్యం మనతో మాట్లాడుచుంది. అందుకే ఈరోజు వాక్య ధ్యానాంశముగా వాక్యము వినుటకు ఆసక్తి. వాక్యము వినుట యందు చాలామందికి ఎంతో ఆసక్తి ఉంటుంది. వాక్యం కొరకు ఆశ కలిగి ఉంటారు. వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తుంటారు. వాక్యం కొరకు ఎంతో ఆసక్తిని కనపరుస్తారు. వాక్యం 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 కావాలి అంటుంటారు.
వాక్యము వినాలి అంటుంటారు. వాక్యము వినేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఒప్పుకోరు. వాక్యం వినేటప్పుడు ఎంతో ఆసక్తిగా వాక్యాన్ని వింటారు. విన్న వాక్యాలను రాసుకుంటారు. చక్కగా ఒక డైరీ పెట్టుకొని ఆ డైరీలో ప్రతి వర్తమానం రాసుకోవడమే కాదు, వారికి తీరిక సమయాల్లో ఆ వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యము ఏమై ఉన్నదంటే అది మనలను ఆశీర్వాదంలోనికి, నిత్య రాజ్యంలోనికి నడిపించేదై ఉన్నది. అందుకే వాక్యం వినుట యందు చాలామంది ఆసక్తిని కనపరుస్తుంటారు. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఒక చిన్న బర్త్డే సెలబ్రేషన్లో నేను పాలు పొందాను. వారు ఇన్వైట్ చేస్తే వెళ్ళినప్పుడు ఆ బర్త్డే ఫంక్షన్ అయిపోయిన తర్వాత చక్కటి భోజనం ఏర్పాటు చేస్తే నన్ను పంపించేటప్పుడు నాతో ఆ కుటుంబం చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు, ఇలాంటి వాక్యం కొరకే మేము ఎదురు చూస్తున్నాం. చాలా ఆశ ఉన్నది వాక్యం వినాలని, కానీ మాకు ఇలాంటి వర్తమానాలు, ఇలాంటి సందేశాలు అందించేవారు మాకు కనబడట్లేదు. మీరు తప్పకుండా వారానికి ఒక్కసారైనా మా ఇల్లు దర్శించండి, మాకు ఇలాంటి వర్తమానం అందించండి అని వారు చెప్పినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇలా వాక్యం కొరకు ఆశ కలిగిన వారు ఉన్నారా అనే విషయాన్ని నేను గ్రహించాను. ఇది దాదాపు 28 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. అప్పుడే నేను బైబిల్ కాలేజ్ ముగించుకొని పరిచర్య కొరకై నేను ఆరంభ దినములలో ఉన్నాను. అప్పట్లో ఇలాంటి మాట విన్నప్పుడు అది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇలా వాక్యం కొరకు ఆశపడిన దేవుని బిడ్డలు ఉన్నారు, వాక్యం కొరకు ఆసక్తితో ఎదురు చూచేవారు ఉన్నారనే సంగతి నేను అర్థం చేసుకున్నాను. దేవుని యందు ప్రియులారా, ఇలా చాలామంది దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆసక్తి కలిగిన వారు ఉంటారు. వాక్యం కావాలని ఆశతో ఉన్నవారు ఉన్నారు. అందుకే దేవుని సేవకులు ఎంతో కష్టపడి వారు ప్రయాసపడి పరిశుద్ధ గ్రంథం తిరిగేసి 66 గ్రంథాలు, అన్ని గ్రంథాల్లో నుంచి వారు అనేక రకాలైన వచనాలను చదువుతూ, వాక్యాన్ని చదువుతూ, ఒక టాపిక్ తీసుకొని దాని రిలేటెడ్గా రెఫరెన్స్లన్నీ కూడా వెతుక్కొని అన్నీ ఒక చక్కటి పేపర్ మీద పెట్టి చక్కగా ఒక అంశమును దాని రిలేటెడ్ ఆ రెఫరెన్స్లను ఇస్తూ ఓ చక్కటి బిర్యానీ సిద్ధపరిచి వడ్డించినట్టుగా దేవుని సేవకులు వాక్యాన్ని సంఘానికి వడ్డిస్తున్నారు. ప్రియులారా, గమనించండి, వాక్యం దైవజనుడు చెబుతున్నాడు అంటే దాని వెనకాల చాలా ప్రయాసం ఉన్నది. ఇంటిలో భోజనం చక్కగా సిద్ధపరిచి ప్లేట్లో మన ముందుకు వచ్చినప్పుడు ఆ భోజనం చేస్తూ, ఈరోజు కూర చాలా బాగుంది, ఈరోజు భోజనం చాలా బాగుంది అని చెప్తుంటాం చూడండి. అలాగే ఆ భోజనం చాలా బాగుందని చెప్పాలంటే దాని వెనకాల వండిన వారి ప్రయాసం ఉంది. అలాగే ఇక్కడ వాక్యం కూడా మందిరంలో కానీ ఏదైనా మీటింగ్లో కానీ, అది ఉపవాస కూడిక కానీ వేరే ఏ కార్యమైనా సరే, అక్కడ వాక్యం మీ వద్దకు తీసుకొని రాబడుతుందంటే వంట సిద్ధపరిచిన వారు ఎంత ప్రయాసపడుతున్నారో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా దేవుని సేవకులు సిద్ధపడి ప్రయాసపడి ఒక మంచి సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఆ వాక్యము ఆసక్తితో వింటే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియులారా, చాలామంది వాక్యము వినుట యందు ఆసక్తిని కనపరచరు. వాక్యము అనగానే నిర్లక్ష్య వైఖరి చూపిస్తారు. ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తి కనపరచరు, వాక్యం వినేటప్పుడు ఆసక్తి కనపరచరు, కానీ పాటలు పాడేటప్పుడు మాత్రం ఎంతో ఆసక్తిని కనపరిచేవారు ఉంటారు. పాటలు స్తుతి ఆరాధన అయిపోయిందంటే ఇక జర రిలాక్స్ అయినట్టుగా కనబడుతుంటారు. అలా కాదు, వాక్యము చాలా శ్రేష్టమైనది. వాక్యము మనల్ని బలపరిచేది. అందుకే వాక్యము యందు ఆసక్తిని కనపరచాలి. ఇక్కడ సమస్తమైన సుంకరులు, పాపులు ఆయన బోధ వినటానికి, అంటే ప్రభువు చెబుతున్న వాక్యమును, పరలోక రాజ్య సువార్తను అందించటానికి ఆయన సిద్ధపడుతుండగా ఆ వాక్యం వినడానికి ఎంతో ఆసక్తిగా, ఎంతో ఆశతో ఆయన ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకుని వస్తున్నారు. అయితే అది చూసిన కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు, అది చూచినటువంటి వారు సనుగుతున్నట్టుగా దేవుడి వాక్యంలో చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, వాక్యం వినుటకు ఆసక్తిని కనపరిచే వారిగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ ఫస్ట్ పాయింట్, మొదటి మాటగా మనం గమనించినప్పుడు వారు దేవుని సన్నిధిలో వాక్యం వినుట యందు ఆసక్తిని కనపరుస్తున్నారు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనాన్ని చదివినప్పుడు, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చదివినప్పుడు, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు
పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదనని ఆయనను అడిగెను. ఒకడు పరిగెత్తుకుని వచ్చి యేసు దగ్గర మోకాలునాడు. గమనించండి ప్రియులారా, ఆయన బోధ ఏం చేస్తుందంటే పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. ఆయన బోధ ఏం చేస్తుందంటే నిత్య జీవనంలోనికి మనల్ని తీసుకెళ్తుంది. ఆయన బోధ ఏం చేస్తుందంటే ఈ లోకంలో పరిశుద్ధ జీవితం జీవించటానికి మనకు సహాయపడుతుంది. ఆయన బోధ ఈ లోకములో అనేకమైన శ్రమలలో ఏ విధంగా మనం మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలో నేర్పిస్తుంది. ప్రభువు యొక్క బోధ నిన్ను సిద్ధపరుస్తుంది. ప్రభువు యొక్క బోధ నిన్ను బలపరుస్తుంది. ప్రభువు యొక్క బోధ నిన్ను దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. అందుకే ఒక యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చి పరలోకం చేరటానికి నేను ఏం చేయాలి అని ఆయనను అడుగుతున్నాడు. గమనించండి, ఆయన బోధ ఎంత అద్భుతమైందో చూడండి. దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏమిటంటే వాక్యం వినటానికి మనము ఆసక్తిని చూపించాలి. ఎలాంటి ఆసక్తిని చూపించాలంటే ఈ యవనస్తుడు ఏ విధంగా పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని పరలోకం కొరకై ఆశ కలిగి తన ఆశను వ్యక్తం చేస్తున్నాడో, అలాగే దేవుని ప్రజలుగా దేవుని వాక్యం వినటానికి మనం పరిగెత్తే వారిగా ఉండాలి. వాక్యం వినడానికి పరిగెత్తాలి. దేని కొరకు పరిగెత్తాలి అంటే వాక్యం కొరకై పరిగెత్తాలి. ఆసక్తితో వాక్యం వినటానికి పరిగెత్తాలి. దేవుని ప్రజలు వాక్యం కొరకై ఆశపడాలి, వాక్యం కొరకై పరిగెత్తాలి, వాక్యాన్ని వినాలి. విన్న వాక్యమును అనుసరించి దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడాలి. ద ఫస్ట్ పాయింట్, మొదటి మాట, ఒకడు పరిగెత్తుకొని వచ్చి యేసు యొద్ద మోకాలుని వాక్యం కొరకై ఆసక్తిని కనపరిచినట్టుగా మనము అలా దేవుని వాక్యం కొరకై ఆసక్తిని కనపరచాలి. ద సెకండ్ పాయింట్, రెండవ మాటకు వస్తే మార్కు సువార్త 12వ అధ్యాయం 37వ వచనములో, మార్కు సువార్త 12వ అధ్యాయం 37వ వచనములో దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడగునని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండేది. జనులు ఆయన మాటలు సంతోషముతో వినుట చూస్తున్నాం ఇక్కడ. దేవుని యందు ప్రియులారా, ఆయన మాటలు ఏం కలుగజేస్తున్నాయంటే సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. వాక్యము మనకేమిస్తుంది అంటే సంతోషమునిస్తుంది. వాక్యము పరలోక రాజ్యములో నిత్య జీవాన్ని కలగచేస్తుంది, స్థానాన్ని కలగచేస్తుంది. ద సెకండ్ పాయింట్, ఆయన వాక్యము మనకు సంతోషమును కలగజేస్తుంది. జనులు, సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినుచుండి. ఆయన వాక్యాన్ని ఎలా వింటున్నారు? ఆయన మాటలు ఎలా వింటున్నారు? ప్రభు మాటలు అంటే సంతోషముతో వింటున్నారు. ఆయన మాటలు ఏం కలగజేస్తున్నాయి అంటే సంతోషమును కలగజేస్తున్నాయి. దేవుడి మాటలు ఆనందాన్ని కలిగిస్తాయి. దేవుడి మాటలు సంతోషమును కలగజేస్తాయి. దేవుడి మాటలు మనకు నిత్య జీవాన్ని కలగజేస్తాయి. దేవుని వాక్యం మనల్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది. ఈ వాక్యము మనకు సంతోషాన్ని ఇస్తుందని దేవుని వాక్యంలో చూస్తున్నాం. సామాన్య జనులు ఆయన మాటలు వింటూ సంతోషిస్తున్నారు. ఏమున్నది యేసయ్య మాటలు అంటే, యేసయ్య మాటలో సంతోషం ఉన్నది. దుఃఖం పారిపోతుంది, సమస్యలు పారిపోతాయి, శ్రమలు పారిపోతాయి, రోగం పారిపోతుంది, బలహీనతలు పారిపోతాయి. మరి ఏమొస్తుంది మనిషికి అంటే సంతోషం కలుగుతుంది. ఆయన మాటలు వింటుంటే మనలో సంతోషం కలుగుతుంది. ఎంతటి మనోవేదన కలిగిన వారైనా, ఎంతటి సమస్య కలిగిన వారైనా, ఎలాంటి శ్రమ కలిగిన వారైనా, ఎలాంటి బలహీనులైనా, ఎలాంటి బలహీనత కలిగిన వారైనా యేసయ్య సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మాటలు వింటుంటే వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ఆమేన్. ప్రియులారా, ఎంత అద్భుతం, ఎంత గొప్ప విషయం. కొంతమంది దేవుడి వాక్యం వింటుంటే వారి జీవితంలో గొప్ప వెలుగు పుడుతుంటుంది. కొంతమంది దేవుడి వాక్యం వింటుంటే వారి జీవితంలో గొప్ప వెలుగు పుడుతుంటుంది. చీకటి పారద్రోలబడుతుంటుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు వారు వెలుగుతో నింపబడుతుంటారు, ఆనందంతో నింపబడుతుంటారు, సంతోషముతో నింపబడుతుంటారు. అందుకే వాక్యమును ఆసక్తితో వినాలి. ఆసక్తితో వాక్యము వింటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో కార్యం జరిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలో కార్యం జరిగిస్తాడు. ఎప్పుడు అంటే నీవు ఆసక్తితో వాక్యమును వింటున్నప్పుడు, ఆసక్తితో వాక్యం వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకిస్తుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న చీకటిని పారద్రోలి నీలో గొప్ప వెలుగును నింపుతాడు. గొప్ప సన్నిధిని నీలో కలగచేస్తాడు. ఆయన అభిషేకం
నీకు కలగచేసి నీ జీవితంలో ఏం కలగజేస్తాడంటే ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. గమనించండి ప్రియులారా, ఆసక్తితో దేవుడి వాక్యం వినుట నిన్ను నిత్య జీవమునకు, పరలోక రాజ్యమునకు నడిపిస్తుంది. ఆసక్తితో వాక్యం వినుట వలన నీలో సంతోషం అనేది కలుగుతుంది, ఆనందం అనేది కలుగుతుంది. నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన పరిస్థితులు తొలగిపోయి, ప్రతికూలతలు తొలగిపోయి ఆనందము, సంతోషము నీలో కలుగుతుంది. అందుకే ఇక్కడ సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచున్నారు. ఆయన మాటలు వినడానికి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అందుకే ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు సముద్ర తీర ప్రాంతంలో ఉంటే పల్లెల్లో నుంచి, గ్రామాల్లో నుండి, పట్టణాల్లో నుండి ప్రజలు సముద్ర తీర ప్రాంతానికి వచ్చారు ఆయన మాటలు వినడానికి. అలాగే ఆయన అరణ్య ప్రదేశంలో ఉంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి పట్టణాల్లో నుండి, పల్లెల్లో నుండి ప్రజలు అరణ్య ప్రదేశానికి ఆయన ఉన్న చోటును వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. గమనించండి, ఏముందండి ఆయన మాటల్లో అంటే ఆయన మాటల్లో సంతోషం ఉంది, ఆయన మాటలు వింటే ఆనందం ఉంది, ఆయన మాటలు వింటుంటే సమస్యలు తొలగిపోతున్నాయి, ఆయన మాటలు వింటుంటే, ఆయన వాక్యం వింటుంటే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అందుకే ఆయన ఎక్కడున్నాడో అని వెతుకుతూ కాలినడకన అనేక మైళ్ళ దూరం ప్రజలు ప్రభువును వెతుకుతూ వెళ్ళిపోయారట. ఎంత అద్భుతమైన మాట! దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్యం పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. దేవుని వాక్యము మనలను మరి సంతోషముతో నింపుతుంది. అందుకే దేవుని వాక్యాన్ని ఆసక్తితో వినేవారిగా ఉండాలి. ఇంకొక మాట, లూకాసు వార్త 21వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలక్కడ వచ్చుచుండిరి. ఆమేన్. ఎంత అద్భుతం చూడండి. ప్రజలందరూ ఆయన మాట వినడానికి, అంటే దేవుని వాక్యం ఆసక్తితో వినటానికి దేవాలయంలో ఆయన యొద్దకు పెందలక్కడ వచ్చుచుండిరి. పెందలక్కడనే అంటే తెల్లవారుజామున, ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన వాక్యం వినడానికి, ఆయన మాటలు వినడానికి దేవాలయానికి వస్తున్నారట. దేవాలయానికి ఎప్పుడు వస్తున్నారు అంటే పూర్తిగా తెల్లవారిన తర్వాత కాదు, తెల్లవారుజామున, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, తెల్లవారుజామున ఇంకా చాలా చీకటి ఉండగానే పెందలక్కడనే ప్రజలు దేవాలయానికి పరుగెత్తుకొని వస్తున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు. దేవాలయంలో స్థలం సరిపోదేమో అన్నట్టుగా విస్తారమైన ప్రజలు దేవాలయానికి వస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన మాటలు వినడానికని ఇక్కడ వాక్యంలో రాయబడింది. గమనించండి, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలక్కడ వారు మరి రాత్రి సరిగ్గా నిద్రపోతున్నారో లేదో తెలియదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు ప్రభు మాటలు వినాలని ఆశపడుతున్నారు. అంత ఆసక్తిని వారు కనపరుస్తున్నారు. దేవాలయానికి ప్రభు అక్కడ ఉన్నాడు, ఆయన మాటలు వినడానికి ప్రజలు పెందలక్కడ లేచి వస్తున్నారు. గమనించండి ప్రియులారా, పెందలక్కడ లేచి ఆయన వాక్యం వినడానికి, ఆయన మాటలు వినడానికి వస్తున్నారు. ఏముందండి ఆయన మాటలు అంటే, ఆయన మాటలు అద్భుతాలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే వాక్యమును ఆసక్తితో వినటానికి సుంకరులను, పాపులను ఆయన యొద్దకు విస్తారమైన ప్రజలు వచ్చారంట. ఆయన దగ్గరికి విస్తారమైన ప్రజలు వచ్చారు. సుంకరులు, పాపులు అనేకులు ఆయన మాట వినడానికి, ఆయన బోధ వినటానికి వచ్చారు. ఒక యవనస్తుడు ఆయన బోధ విని పరలోక రాజ్యం చేరాలని, అయ్యా నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని ఆయన ఎదుట మోకాలుని ఆయన మాట వినడానికి ఆశపడుతున్నాడు. రెండవదిగా ఆయన మాటలు సామాన్య జనులు సంతోషంతో వినుచున్నారంట. ఆయన మాటలు సంతోషంతో వింటున్నారు. ఆ మాటల్లో ఏముందంటే సంతోషం కనబడుతుంది. ఇక్కడ మూడవ మాటగా ప్రజలు పెందలక్కడ లేచి, తెల్లవారుజామున లేచి దేవాలయానికి ఆయన మాటలు వినడానికి వస్తున్నారట. ఆయన మాటలు వినడానికి పెందలక్కడనే లేచారు. పెందలక్కడనే లేచి దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! గమనించండి ప్రియులారా, దేవుని వాక్యం వినడానికి వారు పెందలక్కడ లేచి పరిగెత్తుకొని వస్తున్నారు. ఇక నాలుగవ మాటగా యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. ఆ
సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిది గనుక అక్కడ 2 దినములుండెను. గమనించండి, ఇక్కడ సమరయులు యేసయ్య మాట వినటానికి, ఆయన బోధ వినటానికి, యేసయ్య మాట వినటానికి, ఆయన బోధ వినటానికి సమరయులు మరి ఆయనను బతిమాలుకున్నారు, వేడుకున్నారట. అయ్యా, మా యొద్ద ఇక్కడే ఉండు నాయనా, ఇంకా 2 రోజులు మాతో ఉండి మాకు ఆ దేవుని రాజ్య సువార్తను మాకు అందించవా, ఆ పరలోకపు రాజ్య సువార్తను మాకు అందించవా అని వారు ఆయనను వేడుకున్నారు, రిక్వెస్ట్ చేశారు. ప్రభువును వారు రిక్వెస్ట్ చేస్తే ప్రభువు మరి 2 దినములు అక్కడే ఉండి దేవుని రాజ్య సువార్తను, ఆయన బోధను వారికి అందించాడు. గమనించాలి దేవుని యందు ప్రియులారా, ఇక్కడ సమరయులు 2 దినములు ఆయన మాటలు వినుటకు అక్కడే ఉండిపోయారు. గమనించండి, ఆయన మాటలు వినుటకు 2 దినములు అక్కడే ఉన్నారు. ప్రభువు కూడా వారితో ఉండి వారికి ఇంతకాలం చెప్పిన బోధ కాకుండా మరొక 2 దినములు అక్కడే ఉండి వారికి దేవుని బోధను, దేవుని రాజ్య సువార్తను వారికి ప్రకటించినట్లుగా చూస్తున్నాం. ఎంత ఆసక్తితో చూడండి ప్రియులారా, ఎంత అద్భుతం. వాక్యం వినటానికి వారి ఆసక్తిని ఎలా కనపరుస్తున్నారో చూడండి. ఎప్పుడు ప్రభువు వెళ్ళిపోతాడా, మేము ఎప్పుడు రిలాక్స్ అవుతామని చూడలేదు వారు. ఎప్పుడు ఈ మీటింగ్లు అయిపోతాయా, మేము ఎప్పుడు రిలాక్స్ అవుతామని చూడలేదు వాళ్ళు. ఈ మీటింగ్స్ ఇంకా 2 రోజులు జరిగితే బాగుండు, ప్రభువు ఇంకా 2 రోజులు మాతో మాట్లాడితే బాగుండు, ఇంకా 2 రోజులు దేవుడి వాక్యాన్ని వింటే బాగుండు అని ఆలోచించి ఆశించి నెమ్మదిగా వారి హృదయంలో కలిగిన ఆ ఆలోచనను వారు నెమ్మదిగా ప్రభువుతో పంచుకున్నారు. అయ్యా, మరొక 2 రోజులు ఉండకూడదా, ఇక్కడే మరొక 2 రోజులు ఉండి మీ మాటలు, మీ బోధను మాకు అందించవచ్చు కదా, ఇంకో 2 రోజులు ఉండండి అయ్యా, చిత్తమైతే, మీ చిత్తమైతే కొంచెం మా మీద దయ ఉంచండి అని వారు రిక్వెస్ట్ చేస్తున్నారు, వారు వేడుకుంటున్నారని దేవుడి వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు ప్రభు సరే అని మరొక 2 రోజులు అక్కడే ఉండి ఆయన దేవుని రాజ్య సువార్తను వారికి బోధించాడు. గమనించండి, వారికి దేవుని వాక్యం అంటే ఎంత ఆసక్తి ఉన్నదో చూడండి. ఆ ఆసక్తి వారిని ఎంత అద్భుతమైన ఆశీర్వాదంలోకి తీసుకొచ్చిందో చూడండి. దేవుని యందు ప్రియులరా, దేవుని వాక్యం వినుటకై మనము ఆసక్తిని కనపరిచే వారిగా ఉండాలి. వాక్యం వినుటలో ఆసక్తిని కలిగిన వారిగా ఉండాలి. ఇంకొక మాట చదువుకుందాం, ఇంకా కొంచెం ముందుకెళ్ళి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 32వ వచనం. పేతురు అను మారుపేలు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. గమనించండి, ఇక్కడ కొర్నేలి అను భక్తునికి ఒక దర్శనం కలిగింది. అయ్యా, పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించు, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట్లో ఉన్నాడు. పలాని దగ్గర పలాని వారి ఇంట్లో పలాని చోట పేతురు అను నా సేవకుడు ఉన్నాడు, నా శిష్యుడు ఉన్నాడు. అయ్యా కొర్నేలి, నీవు ఆయనను పిలిపించి నీవు నీ ఇంటివారు ఆయన మాటలు వినండి, ఆయన బోధ వినండి, ఆయన చెప్పే వాక్యం వినండి, అది మీకు ఆశీర్వాదం అని కొర్నేలికి దేవుడు దర్శనం ఇచ్చి చెప్పాడు. దర్శనంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో అతను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన యందు అతనికి దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ప్రభువు తనతో మాట్లాడాడు. అలాగే చర్మకారుడైన సీమోను ఇంట్లో ఉన్న పేతురుకు దేవుడు దర్శనం ఇచ్చాడు. నీవు వారు వీరు అని ఏది చూడకుండా ఎవరు అవసరతలో ఉన్నారో వారికి రాజ్య సువార్తను ప్రకటించు అని దేవుడు దర్శనం ఇచ్చి పేతురుతో మాట్లాడాడు. ఇక్కడ కొర్నేలికి చెప్పాడు, అక్కడ పేతురుకు చెప్పాడు. అప్పుడు కొర్నేలి పంపిన సేవకులు ఆ పేతురు ఉన్న ఇంటి ముందు ఉండగా వారు నెమ్మదిగా సీమోను పేతురును అనగా దైవజనుని పిలిచి, మా యజమానుడు కొర్నేలి మీ యొద్దకు పంపించాడు అంటే, అవును దేవుడు నాతో కూడా చెప్పాడు, నేను వస్తున్నానంటూ పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కొర్నేలి ఏం చేశాడంటే తను, తన కుటుంబం వారు, తన బంధువులు, తన స్నేహితులు, తనకు తెలిసిన వారందరినీ కూడా పోగు చేసి కూర్చున్నాడు దైవజనుడి కోసం, పేతురు కోసం. ఎప్పుడైతే పేతురును ఆ విధంగా ఆసక్తితో పిలిపించి తన ఇంటి వారందరినీ, తనతో ఉన్న వారందరినీ పోగు చేసి ఆ దైవజనుడకు పేతురు చెప్పిన బోధ విన్నారో అప్పుడు కొర్నేలి ఇంటి వారందరూ కూడా మారు మనసు పొంది ప్రభువును రక్షకుడిగా అంగీకరించగలిగారు. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట ప్రియులారా, గమనించండి. పేతురు యొక్క బోధ కొర్నేలి కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇచ్చింది, కొర్నేలి కుటుంబానికి రక్షణ కలగచేసింది. కొర్నేలి
తను ప్రార్థనా పరుడు, భక్తిపరుడు. తను ప్రార్థనలో ఉండగా దేవుడు దర్శనమిచ్చాడు. దైవజనుడు, నా శిష్యుడైన పేతురును పిలిపించు, అతని బోధ మీరు వినండి, మీకు అవసరం ఆ బోధ, మీకు ఆ బోధ కావాలి, మీకు ఆ మాటలు కావాలి, ఆయన చెప్పు బోధ మీకు మీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది అని దేవుడు కొర్నేలితో చెబితే, మరి కొర్నేలి పేతురును పిలిపించినప్పుడు ఆ బోధ ఈ కుటుంబాన్ని మార్చేసింది. ఆ వాక్యము ఈ కుటుంబాన్ని ఆశీర్వాదంలోనికి తెచ్చింది. ఆ వాక్యమును బట్టి కొర్నేలి, తన ఇంటివారు, తనతో ఉన్నవారందరూ కూడా దీవించబడినట్టుగా దేవుడి వాక్యంలో చూస్తున్నాం. అందుకే వాక్యమును ఆసక్తితో వినేవారిగా ఉండాలి. కొర్నేలికి దేవుని వాక్యమునందు ఆసక్తి ఉంది. కొర్నేలి దైవజనుడి మాటల యందు ఆసక్తి ఉంది. ఆ ఆసక్తిని కుటుంబస్తులందరికీ కూడా చూపించాడు. అందరూ ఆ దినమున దేవుని రక్షకుడిగా అంగీకరించగలిగారు. దేవుని యందు ప్రియులారా, వాక్యము కొరకై ఆసక్తి మనలను ఆశీర్వాదంలోనికి తెస్తుంది. ఈ లోకంలో దేని అందైనా నీకు ఆశ ఉన్నదో లేదో, కానీ దేవుని వాక్యమునందు మాత్రం తప్పకుండా నువ్వు ఆసక్తి కలిగిన బిడ్డగా ఉండాలి. వాక్యము నిన్ను ఆశీర్వాదంలోనికి తెస్తుంది. వాక్యము నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. వాక్యము నీవున్న సమస్యలన్నిటి నుండి నీకు విడుదల కలగ చేస్తుంది. వాక్యము నిన్ను నిత్య రాజ్యంలోనికి తీసుకుని వెళ్తుంది. అందుకే అట్టి వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించాలి. పరిశుద్ధ గ్రంథములో బెరయలో ఉన్న సంఘం వారు దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారని చూడొచ్చు. అంతియోకియాలో ఉన్న అన్యులు వాక్యం కొరకై ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారని దేవుని వాక్యంలో ఇంకా చూస్తాం. అవన్నీ చదివించాలని ఆశ ఉంది, కానీ సమయం లేదు కాబట్టి ఇక్కడ నేను ఆపేస్తున్నాను. గమనించండి ప్రియులారా, ఈరోజు మన వాక్య ధ్యాన అంశము వాక్యం వినుటకు ఆసక్తిని కలిగిన వారమై ఉండాలి. మనం వాక్యం వినుటకు ఆసక్తి అనేది మన వాక్య ధ్యాన అంశం. ఒకడు పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు ఎదుట మోకాలుని నిత్యరాజ్యం పరలోక రాజ్యం చేరని ఏం చేయాలి అని అడిగి ప్రభు బోధ వింటున్నాడు. బోధ కొరకై పరిగెత్తుకొని వచ్చాడు. రెండవదిగా జనులు, సామాన్య జనులు ఆయన మాటను సంతోషంతో వింటున్నారు. ఆయన బోధ వారికి సంతోషాన్ని ఇచ్చింది. మూడవదిగా ఆయన బోధ వినడానికి అనేకులు పెందలక్కడ లేచి దేవాలయానికి వస్తున్నారు. ఆయన బోధ ఎంతో అద్భుతమైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది. అందుకే పెందలక్కడనే చీకటితోనే లేచి వారు దేవాలయానికి వచ్చారు. నాలుగవ మాట, ఆయన వాక్యం వినడానికి ఆ సమరయులు మరొక 2 రోజులు ప్రభువును వేడుకొని బతిమలాడి అక్కడే ప్రభువును ఉంచుకొని ఇంకొక 2 రోజులు నియమించిన సమయం కంటే మరో 2 దినములు అధికముగా వారు దేవుని వాక్యాన్ని ఆసక్తితో విన్నట్టుగా చూస్తున్నాం. ఇక 5వ మాటగా మనము కొర్నేలిని చూచినప్పుడు భక్తిపరుడు అయి ఉండి అతను ప్రార్థన చేస్తుండగా దేవుడిచ్చిన దర్శనమును బట్టి పేతురు అను దైవజనుని పిలిపించి అతను బోధ వినటానికి కుటుంబం అంతటిని, బంధువులను సమకూర్చి వారందరూ ఆయన బోధ విన్నట్టు, ఆ బోధను బట్టి కొర్నేలి కుటుంబం అక్కడ విన్న వారందరూ దీవించబడినట్లు చూస్తున్నాం. సో దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఉందాం. వాక్యాన్ని అంగీకరించుదాం. వాక్యములో ఆసక్తి కలిగి ఆ వాక్యమును వినటానికి ఆతురపడదాం. ముందుకు సాగుదాం. వాక్యం వినుట వలన దేవుడు మనల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యం మనందరి వినికిడిలో 100 ఫలించును గాక. ప్రార్థన చేద్దాం. నాతో కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం ప్రభువా, నిన్ను స్తుతించి గణపరచడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ లేఖనం ప్రతి హృదయంలో 100 ఫలింపచేయండి. నిబిడలతో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు నీకు స్తోత్రం. వాక్యం పట్ల మేమందరం ఆసక్తి కలిగి ఆశీర్వదించబడినట్లు సహాయం చేయమని, మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.